బాబు, మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు. అది జరగదు. వీళ్ళు మారరు. వదిలేయండి సుల్తాన్. జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావయ్య. ఎలా పడితే అలా బతుకుతాడు. ఒక్కసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది. నాకు మీరు 6 నెలలు టైం ఇవ్వండి. వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను. దానికి వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య. నేను ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోని. ప్రాబ్లం అది కాదు మావయ్య. మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు. వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు. దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు. రావణుడు, 100 తలల రావణుడు జయేంద్ర చెప్పాడు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను. నేను రావణుడినే, కానీ నాకు ఒకటే తల. బట్ దాట్స్ ఓకే. డబ్బులిస్తే 100 ఏంటి, 1000 తలలు కూడా మనకి మొలుస్తాయి. సో మనీ మ్యాటర్స్. ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది, దానికన్నా నేనెక్కువ ఇస్తాను. ఈ సెకండ్ నుంచి నువ్వు, నీ రౌడీలు నా కింద పనిచేయాలి. ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. సరే, నీకు ఏం కావాలన్నా నేనిస్తాను. ఈ భూమి, ఆ కొండ నాకు కావాలి. నువ్వు నా కింద పనిచేయి. ఈ భూమి కొండ కావాలంతేనా? ఏమని చెప్తా. 6 అడుగులు సరిపోతుందా? బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు. ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు. నెక్స్ట్ టైం నేను ఇలా ఓపిక్గా మాట్లాడు. మీ వాళ్ళకి నా కోపమే తెలుసు. మా అన్నుల కోపం ఎలా ఉంటుందో తెలియదు. మీరు తట్టుకోలేరు. ఇది వీళ్ళ నేల, వీళ్ళ మట్టి. ఈ ఊరి వాళ్ళ బాధలు చూడలేకే ఒకడిని చచ్చేలా కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడి మనిషిని. జోలికొస్తే నరిక్కేస్తా. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వస్తే మళ్ళీ వెళ్ళాం. చాలా ఎక్కువ మాట్లాడాడు సార్. 100 మంది వాడు వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్. 100 మంది వాడి వెనకాల లేరు. 100 మంది ముందు వాడున్నాడు. పాముని చంపాలంటే తోక నరక్కూడదు, తల నరకాలి. వాడి తల నరకాలి. వీళ్ళు మనకన్నా పెద్ద గ్యాంగ్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దొరికేమో అయిపోతాం. మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పడుకున్నాడే, ఆడొక్కడి తలే. చూసుకుని పోతారా? ఆగాగు, లేస్తే అరుస్తాడు. ఊరు మూసి పొడి చేద్దాం. అరవకుండా గొంతు నేను కోస్తా. నోరు నొక్కి పెట్టరా.
కేసేస్తా. రే ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టనికుండా 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't అయ్యా అయ్యా కొట్టదయ్యా 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 అయ్యా అయ్యా కొట్టదయ్యా అయ్యా చచ్చిపోతాయ్యా కొట్టదు బాబు అయ్యా అయ్యో అయ్యో కొట్టగలయ్యా కొట్టగండయ్యా అయ్యా దండం మైకేల్ వాడిని వదులు, నా మాట విను, వాడిని వదులు, వదులు వాడిని. మైకేల్ మైకేల్ వాడిని వదులు, వదలమని చెప్తుంటే మైకేల్ వదులు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎంతమందిని చెబుతారయ్యా? ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని. వీళ్ళు ఈ ఊరు ఆడాళ్ళమే చేసి ఏం చేసినా అడిగే మగాడు కూడా లేడు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో. ఆ కుర్రాన్ని ఇంకో 4 పీకుంటే చచ్చూరుకునేవాడు. అయ్యో రౌడీలోను భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద ఇవ్వడం మొదలుపెట్టింది. ఈలోగా మావయ్య ఆ, ఇంకా మైకిల్కి ఇక్కడ చోట్లేదు, వెళ్ళమని చెప్పు. అది కాదు సుల్తాన్, పొమ్మంటే వాడు ఎక్కడికి? ఎక్కడికైనా పోనీ మావయ్య,
ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. చంపేస్తాను కనిపిస్తే. వెళ్ళమను. సుల్తాన్, మైకేల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మైకేల్ ఏ తప్పు చేసుంటాడో. ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఊరందరి ముందు గొడ్డుని బాదినట్టు చితక బాదావు. చాలు, వదిలే సుల్తాన్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? వెళ్ళి చెప్పు. అయ్యా, జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు. సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు. అవునన్నయ్య, నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడ్డాను. సారీ మైకేల్. ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్